హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీని చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా చేసుకున్న గుడ్డు కూరని రైస్, రోటీ, చపాతీ, పుల్కా అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక 6 గుడ్లని ఉడికించుకుంటున్నాను. ఈ గుడ్లు అనేవి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి, బాగా ఉడికిపోతాయి. గుడ్లు ఉడికేలోపు ఇక్కడ నేను ఒక 1/2 kg టమాటాలని తీసుకున్నానండి. బాగా పండిన ఎర్రగా ఉండేవి తీసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత గుడ్డు పైన ఇలాగా నెర్రెలాగా వస్తుందండి. అప్పుడు గుడ్డు అనేది బాగా ఉడికిపోయినట్టు. వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తోలు పైది ఒలిచేసుకోండి, అప్పుడు నీట్గా వచ్చేస్తాయి. చల్లారిపోయిందంటే రాదండి. ఇలాగన్నీ ఒలిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ఒలిచిపెట్టుకున్న గుడ్లని దీంట్లో నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్న వెంటనే మూత పెట్టేసేయండి, చిటపటమనకుండా ఉంటాయి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ గుడ్లని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాల కల్లా గుడ్డు అనేది ఇలా వేగిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల కల్లా ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా వేగిపోతాయి. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న టమాటాలని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలను కూడా ఈ పోపులో అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని పైన మూతను పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ టమాటా ఉడికేలోపు దీనిలోకి మసాలా కోసం ఒక కడాయిలోకి ఒక 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఒక 2 యాలక్కాయలు, ఒక 3-4 లవంగ మొగ్గలు వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఈ స్పైసెస్ అన్నిటినీ బాగా ఫ్రై అలాగే వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఈ ప్యాన్ వేడికి గసగసాలు, ఎండు కొబ్బరి అనేది వేగిపోతుందండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిపోయిన తర్వాత దీనిలోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి, మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది. ఈలోపు టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని టమాటా గుజ్జు గుజ్జుగా కావాలని నేను ఇక్కడ పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకుంటున్నానండి. మీకు అలాగే కావాలంటే అలా ఉంచుకోవచ్చు. ఇలా అంతా మెదుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఈ ఉప్పు కారాలు టమాటాలో బాగా మగ్గేటట్టు 1 నిమిషం మూత పెట్టి ఉడికించండి. 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇక్కడ నేను ఒక 4 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నానండి. టమాటా పులుపుని బట్టి ఈ నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు టమాటా బాగా పుల్లగా ఉన్నాయి, అందుకని నేను మొత్తం నీళ్ళే వేసుకుంటున్నాను. మీకు కొంచెం చప్పగా అనిపిస్తే ఒక 3 గ్లాసుల నీళ్లు ఇంకొక గ్లాస్ ప్లేస్లో 1 గ్లాస్ చింతపండు రసం వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని రుచి చూసుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోండి.
ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న గుడ్లని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోండి, లేకపోతే గుడ్డు అనేది చిదురైపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ గ్రేవీని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గ్రేవీ బాగా ఉడికి ఇలాగా చిక్కగా అవుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోండి, సరిపోతుంది. దీనిలోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీ, రైసు, రోటీ, రాగి ముద్ద అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.